దేశంలో ఉన్న ప్రజలే తీర్చుకోవాలనే ఉద్దేశంతో గతివిధులను అనేటువంటి ప్రక్రియని ప్రారంభం చేసింది. ఇది సరిపోదు అన్నట్టు సమాజాన్ని తన వెంట కలుపుతూ సమాజంతో పాటు తనము కలిసి నడవాలి అనే ఉద్దేశంతో వివిధ క్షేత్రాలను కూడా ప్రారంభం చేసింది. సమాజంలో ఎక్కడ ఏ సమస్య వచ్చినా, సమాజానికి ఏ ఉపద్రవం వచ్చినా, సమాజం ఏదైనా సమస్య ఎదుర్కొంటున్నా వెంటనే మేమున్నాము అంటూ ముందుకొచ్చి స్వయం సేవకులు ముందుకొచ్చి ఆ సమస్యను పరిష్కరిస్తారు. ఎక్కడో భూకంపం వచ్చింది, స్వయం సేవకుల ముందు సేవా కార్యక్రమానికి ముందుంటారు. ఎక్కడో వరదలు వచ్చాయి, స్వయం సేవకులు నేరుగా అక్కడ ముందుంటారు. అంతెందుకండి, మొన్న 5 సంవత్సరాల క్రితం కరోనా వచ్చినప్పుడు కూడా స్వయం సేవకులు నిత్యావసర వస్తువులు, కరోనాకు భయపడకుండా, కరోనా వస్తే తన ప్రాణాలు కోల్పోతాయని తెలిసినా కానీ ఈ సమాజమే తన జీవితంలో భావించి ఎంతో సమాజ శ్రేయస్సు కోసం కరోనా కాలంలో, కష్టకాలంలో ఆదుకున్నటువంటి ఘనత దేనికైనా దక్కుతుందంటే అది RSS కు మాత్రమే అనేటువంటి విషయాన్ని మీరు గుర్తుంచుకోండి. ఇటువంటి RSS ప్రచారక వ్యవస్థను ప్రారంభం చేసింది. ప్రచారక అంటే కాషాయం దుస్తులు వేసుకున్నటువంటి సన్యాసులు. ఉదాహరణకి పూర్తి చదువులు అయిపోయి చేసుకోకుండా కుటుంబాన్ని వదిలిపెట్టి ఈ దేశం కోసం, ధర్మం కోసం ఎటువంటి లాభాపేక్ష లేకుండా, అంటే డబ్బులు ఆశించకుండా, ఉద్యోగం, వ్యాపారం, వ్యవసాయం ఏది లేకుండా RSS ఎక్కడ చెప్తే అక్కడ, ఏ పని చెప్తే ఆ పని చేసేటట్టు ఒక బ్రహ్మచర్య ప్రచారక వ్యవస్థను ప్రారంభం చేసింది. ఆ విధంగా తన కుటుంబాన్ని వదిలిపెట్టి పెళ్లి చేసుకోకుండా, ఎటువంటి సద్యోగాలు లేకుండా మంచి ఉన్నత చదువులు చదువుకున్నటువంటి 3800 మంది ఈ దేశం కోసం, ధర్మం కోసం ఈ రోజుకి పనిచేస్తూ ఉన్నారు. ఆలోచన చేయండి. వీళ్ళని మనం ప్రచారక అని అంటాం. మనం వీళ్ళకి పేరు ప్రఖ్యాతలు ఉండవు, ఎక్కడ నేమ్ ప్లేట్స్ ఉండవు, విజిటింగ్ కార్డ్స్ ఉండవు, ఎక్కడ కానీ ID కార్డు కూడా ఉండదు. సహజంగా సమాజంలో కలిసిపోతాం. RSS ఈ రోజుకి ఎందుకు నిలబడిందో తెలుసా? స్వతంత్రం రాకముందు ప్రారంభం చేసినటువంటి RSS ఆనాటి కాలం అనుకూలంగా ఎన్నో సంస్థలు వచ్చాయి. స్వతంత్రోద్యమంలో పాల్గొనడానికి వచ్చినటువంటి ఎన్నో సంస్థలు ఆ కాలానికి అనుకూలంగా కాలగర్భంలో కలిసిపోయాయి. కానీ ఏకైక సంస్థ 100 సంవత్సరాలు పూర్తి చేసుకుని 101 సంవత్సరంలో అడుగు పెట్టింది అనడానికి కారణం ఏంటో తెలుసా? ఈ RSS లో పనిచేసేటువంటి ఏ వ్యక్తికైనా కానీ స్వార్థం అనే పదానికి అర్థం తెలియదు కాబట్టి RSS 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్నది. స్వార్థం అనే పదానికి ఇందులో లేదు. స్వార్థం అంటే ఎక్కడ ఉంటుందో తెలుసా? వీళ్ళకి RSS లో పనిచేసేటువంటి ప్రతి వ్యక్తికి కూడా ఈ దేశం నాది అనే స్వార్థం ఉంటుంది, ఈ ధర్మం నాది అనే స్వార్థం ఉంటుంది. కానీ ఈ సంసారం నాది అనేటువంటి స్వార్థం ఉండదు. నాది అనే తత్వం ఉండదు కాబట్టి RSS 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుంది. RSS 100 సంవత్సరాల ఈ కాలగమనంలో ఒకే ఒక్క నినాదంతో ముందుకెళ్తుంది: హిందుత్వ జాగృత. హిందుత్వాన్ని సంఘటితం చేస్తే, హిందువులను జాగృతం చేస్తే ఈ దేశము కాపాడబడుతుంది. ఎందుకంటే ఈ భారతదేశం గురించి ఆలోచించేటువంటి మానసిక స్థితి ఏదైనా సమాజానికి ఉంది అని అంటే అది ఒక హిందూ సమాజానికి తప్ప వేరొకటి లేదు. ఎందుకంటే ఏ వర్గమైనా కానీ ఈ దేశంలో ఉగ్రవాదం పేరు మీద ఒకటైతే, మత మార్పిడి ముఠా పేరు మీద ఇంకోటి కనబడుతుంది. కానీ నా హిందూ సమాజం మాత్రమే యావద్ హిందూ సరోవరం తం దేవ నిర్మితం దేశం హిందుస్థానం ప్రచక్షతే. ఈ దేశాన్ని తమ తల్లిగా భావించేటువంటి మానసిక స్థితి ఎవరికైనా ఉంది అని అంటే అది ఒక హిందువుకు మాత్రమే ఉంది. అటువంటి హిందువుకి ఈ దేశం నాది, ఈ ధర్మం నాది అనే ఆలోచన కలిగించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది అదే RSS. అందుకోసమే హిందుత్వం అని అంటే నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను, హిందుత్వం మతమా? మతము అనే వాళ్ళు చేయొత్తండి. హిందుత్వము మతము అనే వాళ్ళు చేయొత్తండి. ఒకటి, ఈ లైట్స్ కొంచెం ఆఫ్ చేయరా ప్లీజ్. 2 రైట్ ఉన్నారు. హిందుత్వం మతం కాదు అనే వాళ్ళు చేయొద్దండి. హిందుత్వం మతం కాదు. హిందుత్వం మతం కాదే ఏంటి మరి? కాదంటే ఏంటి? ధర్మం. హిందుత్వం అంటే ధర్మము అని అన్న వాళ్ళ కోసం ఒక్కసారి మనస్ఫూర్తిగా జై శ్రీరామ్ కొట్టండి. జై శ్రీరామ్ భగవానికి జై. హిందుత్వము మతము కాదు అనడానికి ఆస్కారమే లేదు. ఎందుకంటున్నానో తెలుసా? మతం అంటే ఏంటో తెలుసా అండి? నా మనసులో వచ్చినటువంటి అభిప్రాయాన్ని నేను మీతో పంచుకుంటే, నా అభిప్రాయం మీకు నచ్చితే అది నా అభిమతం అవుతుంది. అభిమతం కాస్త మతం అవుతుంది. ఆ మతాన్ని పాటిస్తే ఆ మతం వ్యక్తిగా మారిపోతాడు. అలా ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి మతానికి ప్రారంభం చేసిన వ్యక్తి, ప్రారంభం చేసిన సమయము, ప్రారంభం చేసిన స్థలము 3 కనబడతాయి.
ఈరోజు జైన మతం ఉంది, ఎక్కడో రాజస్థాన్ లో ప్రారంభమైంది. ఈ రోజు బౌద్ధ మతం ఉంది, బీహార్ బుద్ధగయలో ప్రారంభమైంది. ఈ రోజు సిక్కు మతం ఉంది, పంజాబ్ లో ప్రారంభమైంది. ఈ రోజు ఇస్లాం మతం ఉంది, ఎక్కడ మక్కాలో పట మొహమ్మద్ బిన్ పైగంబర్ అనేటువంటి వ్యక్తి ఆధారంగా సుమారుగా 1507 సంవత్సరాల క్రితం ప్రారంభమైంది. అలాగే క్రైస్తవ మతం ఉంది, 2600 సంవత్సరాల క్రితం బెతెహెలం అనేటువంటి ప్లేస్ లో యెహోవా అనేటువంటి వ్యక్తి ఆధారంగా ప్రారంభమైంది. అలా ప్రతి సమాజానికి, ప్రతి మతానికి ఈరోజు ఇస్లాం, క్రైస్తవం, బౌద్ధం, జైన, సిక్కు, పార్సీ ఏ మతానికైనా సరే ప్రారంభం చేసిన వ్యక్తి ఉన్నాడు, ప్రారంభం చేసిన స్థలం ఉంది, ప్రారంభం చేసిన సమయం ఉంది. కానీ నా హిందుత్వాన్ని మాత్రం ఎవరు ప్రారంభం చేశారో తెలుసా? ఎప్పుడు ప్రారంభం చేశారో తెలుసా? ఎక్కడ ప్రారంభం చేశారో తెలుసా? అందుకే నా హిందుత్వానికి ఆది లేదు, అంతము లేదు. అటువంటిది నా హిందుత్వం. ఆలోచన చేయండి, నా హిందుత్వం ఎక్కడిదో తెలుసా? ఈ విశ్వం ఉద్భవించినప్పటి నుంచి నా హిందుత్వం ఉంది. అందుకే నా హిందుత్వం అనేటువంటిది మతము కాదు, నా హిందుత్వం అనేటువంటిది ఒక జీవన విధానం. మన పల్లెటూళ్ళలో కూడా అంటుంటారు మాట్లాడేటప్పుడు, నువ్వు ధర్మంగా మాట్లాడు, నువ్వు న్యాయం వైపు మాట్లాడు. ఏ విషయం తెలియకున్నా కానీ, ఏ పరిజ్ఞానం లేకపోయినా కానీ నువ్వు ధర్మంగా మాట్లాడు అని సహజమైన పద్ధతిలో వ్యవహరిస్తారే, దాన్నే మనం హిందుత్వం అంటాం. అందుకే నా హిందుత్వానికి ఆది లేదు, అంతం లేదు. ఈ విశ్వం ఉద్భవించినప్పటి నుంచి నా హిందుత్వం అనేది ఏం నేర్పిస్తుందో తెలుసా? మనిషి అనేవాడు మనిషిలాగా ఎలా బ్రతకాలి అనేటువంటిది చూపించేటువంటిది నా హిందుత్వం. మానవత్వం అనేటువంటిది నేర్పినటువంటిది నా హిందుత్వం. సర్వే జన సుఖినో భవంతు, అందరు బాగుండాలి, అందరిలో నేనుండాలి అని కోరుకునేటువంటిది నా హిందుత్వం. ఇటువంటి హిందుత్వం 3 విషయాలపైన ఆధారపడి ఉంది. గుర్తుంచుకోండి హిందువులారా, 3 విషయాలపైన. మొట్టమొదటిది నా యొక్క ఆధ్యాత్మిక శక్తి, రెండవది నా యొక్క సంస్కృతి ఆచార వ్యవహారాలు, మూడవది నా యొక్క కుటుంబ వ్యవస్థ. మొదటిది నా ఆధ్యాత్మిక శక్తి గురించి నేను మాట్లాడుతూ వెళ్తే, తుంబురుడు అనేటువంటి మహర్షి తన గానామృతంతో వర్షాన్ని కురిపించినటువంటి ఆధ్యాత్మిక శక్తి ఎక్కడైనా కనబడుతుందంటే నా హిందూ ధర్మంలో కనబడుతుంది. నా హిందూ ధర్మం యొక్క ఆధ్యాత్మిక శక్తి ఎంత గొప్పది అని అంటే, స్వామి వివేకానందుల వారి యొక్క గురువు రామకృష్ణ పరమహంస అమ్మవారిని తపశ్శక్తితో ప్రత్యక్షం చేసుకుని, ఆమెతో నేను మీతో ఎలానైతే మాట్లాడుతున్నాను కదా, అలా అమ్మవారిని ముందర కూర్చుని పెట్టుకొని, అమ్మా బాగున్నావా, నైవేద్యం బాగుందా, సరిపోయిందా అని అమ్మవారితో మంథనాలు జరిపేటువంటి ఆధ్యాత్మిక శక్తి ఎక్కడైనా ఉంది అంటే అది నా హిందుత్వంలో తప్ప ఇంకెక్కడా కనబడదు. నా ఆధ్యాత్మిక శక్తి ఎంత గొప్పదో తెలుసా? ఇక్కడ నుంచి ఎవరైనా కానీ మహాకుంభమేళకి వెళ్ళారా అండి? మొన్న జరిగింది కదా మహాకుంభమేళ. 1, 2, 3, 4 సుమారుగా 20 మంది ఉన్నారు. ఈ 20 మందిలో మీకు తెలుసా, ఇక్కడి నుంచి వెళ్ళడానికి మీరు ఏదో ఒక ప్రయాణ సాధనాన్ని ఉపయోగించారు కదా. ఎలా వెళ్ళారు సార్ మీరు? వెహికల్, కార్లో వెళ్ళారు. కార్లో వెళ్ళారా, బైక్లో వెళ్ళారా, బస్కి వెళ్ళారా, ట్రైన్లో వెళ్ళారా, ఫ్లైట్లో వెళ్ళారా, సైకిల్ మీద వెళ్ళారా, ఏదో ఒక ప్రయాణ సాధనాన్ని ఉపయోగించుకున్నారు. 66 కోట్ల మందిని మీరు ఆలోచన చేయండి. ఇక్కడ మిమ్మల్ని కూర్చున్నటువంటి 1000 మందిని ఇక్కడ కూర్చుండబెట్టడానికి ఈ హిందూ నిర్వహణ ఉత్సవ సమితి మిమ్మల్ని ఎన్నిసార్లు ప్రయత్నం చేసి ఉంటుంది? ఒకసారి పాంప్లెంట్, ఒకసారి మైక్లు, ఇంకోసారి వాట్సాప్ గ్రూపులలో, మళ్ళీ వ్యక్తిగతంగా ఇంటింటికి వచ్చి హిందూ సమ్మేళనం ఉంది, రండి 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 అని అంటే హిందువులని సంఘటితం చేయడానికి ఇంత సమయం పట్టింది. కానీ ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా 66 కోట్ల మంది ఒక్కచోటికి చేరారు అని అంటే దానికి ఏంటుందో తెలుసా? దాని వెనకాల నా ఆధ్యాత్మిక శక్తి. నా ఆధ్యాత్మిక శక్తి ద్వారా 66 కోట్ల మంది ఒక్కచోటికి చేరారు కదా. ఈ 66 కోట్ల మందిలో 9 కోట్లకు పైగా నాగ సాధువులు ఉన్నారా అండి? ఈ 9 కోట్ల నాగ సాధువులను మీరు చూశారో లేదో, కుంభమేళ ప్రారంభంలో కనిపించారు, కుంభమేళ తర్వాత కనిపించకుండా పోయారు. 9 కోట్ల మంది ఆలోచన చేయండి మీరు. 9 మంది కలిసి నడిస్తేనే కనబడతారు కదా. మరి 9 కోట్ల మంది నాగసాధువులు ఏ ప్రయాణ సాధనాన్ని ఉపయోగించి కుంభమేళ చేరుకున్నారు? కనీసం మీకు ఎక్కడికైనా వెళ్ళేటప్పుడైనా ఎవరో ఒకరు కనబడాలి కదా. ఈ దారిలో కనబడ్డారు, కారులో వెళ్ళాడు, ట్రైన్లో వెళ్ళాడు, లేదంటే అడవుల నుండి ఇట్లా నడుచుకుంటూ వెళ్ళాడు అనడానికి ఎక్కడైనా నాగసాధువులు ప్రయాణం చేసేటప్పుడు కనబడ్డారా? కనబడలేదు. నేరుగా ఎక్కడ కనబడ్డారు? కుంభమేళలో కనబడ్డారు. కుంభమేళ అయిన తర్వాత నాగసాధువులు కనబడ్డారా? కనబడలేదు. అని అంటే నా హిందుత్వంలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక శక్తి ఎంత గొప్పదో తెలుసా?
తన శరీరంలో ఉన్నటువంటి షట్చక్రాల ద్వారా తన ఆత్మని బ్రహ్మాండానికి ఎక్కించి తన సూక్ష్మయాన ప్రయాణం చేసి తన తపశ్శక్తితో తన ఆధ్యాత్మిక శక్తితో ఎక్కడ కావాలంటే అక్కడ, ఎప్పుడు కావాలంటే అక్కడ ప్రత్యక్షమై ఎప్పుడు కావాలంటే అక్కడ వెళ్ళిపోయేటువంటి ఆధ్యాత్మిక శక్తి ఎక్కడైనా కనబడుతుందంటే అది నా హిందూ ధర్మంలో కనబడుతుందని చెప్పడానికి. మీరు ఆలోచన చేయండి, నా ఆధ్యాత్మిక శక్తికి ఈరోజు ప్రపంచమే బానిస అయ్యేటువంటి స్థలంలో కనబడుతుంది కదా. నా ఆధ్యాత్మిక శక్తిలో ఎంత గొప్పతనం ఉందో చూడండి. నా ఆధ్యాత్మిక శక్తి ఎంత గొప్పది అని అంటే, సమ్మక్క సారక్క గ్రామ దేవతల పేరు మీద 2.5 కోట్ల మందిని ఒక్క చేట చేరుస్తుంది. ఇంతకంటే నా ఆధ్యాత్మిక శక్తి ఇంకేం కావాలి? మీరు ఆలోచన చేయండి. ఇక రెండవది నా యొక్క సంస్కృతి ఆచార వ్యవహారాలు. నా సంస్కృతి ఆచార వ్యవహారాలు ఎంత గొప్పయనంటే, రాయిని రప్పని చెట్టుని చెమ్మని ప్రతి దాన్ని కూడా భగవంతుడిలాగా పూజించమని కోరుకునేటువంటి సంస్కృతి ఏదైనా ఉంది అని అంటే అది నా హిందూ సంస్కృతి తప్ప మిగతాది ఏది కనబడదు మీకు. ఒక వ్యవసాయదారుడు, ఆయనకు వేదం రాదు, వేద మంత్రాలు రావు, శ్లోకాలు రావు, ఏది రాదు. కానీ పంట చేతికి రాగానే ఏది రాకున్నా కానీ ఆ పంట కోయాలి అని అంటే ఆయన ఏం చేస్తాడో తెలుసా? ఒక రాయిని తీసుకొచ్చుకొని దాన్ని శుభ్రంగా కడిగేసి దానికి పసుపు కుంకుమలు బొట్లు పెట్టి కొబ్బరికాయ కొట్టి ఆ తర్వాత పంట కోయడం ప్రారంభిస్తాడు. అవునా కాదా? అవును. రాయిలో భగవంతుడు ఉన్నాడు అంటే ఆత్మవత్ సర్వభూతేషు, ప్రతి ప్రాణిలో కూడా భగవంతుడు ఉన్నాడు అని కోరుకునేటువంటి సంస్కృతి ఏదైనా కనబడుతుందంటే నా హిందూ సంస్కృతిలో మాత్రమే. విషపూరితమైనటువంటి నాగపాముని కూడా మనం నాగదేవుడు అని అన్నాం. ఇంతకు ముందే మనకి ఇక్కడ తిరిగి అలసిపోయి పడుకున్నటువంటి కుక్కని చూసి కూడా ఏమంటాం మనము? కాలభైరవ దేవుడు అని అంటాం. మురికి కాలువల్లో తిరిగేటువంటి పందిని సైతం మనము వరాహమూర్తి అని మనం పిలుస్తాం. మీరు ఆలోచన చేయండి, ప్రతి దాంట్లో కూడా భగవంతుడి చూసేటువంటి సంస్కృతి ఎక్కడైనా కనబడుతుందంటే నా హిందూ సంస్కృతి అన్నందుకు చెప్పుకున్నందుకు నేను గర్వపడాలి. నా హిందూ సంస్కృతిలో మాతృమూర్తికి ఇచ్చేటువంటి గొప్ప గౌరవం ఎక్కడ కనబడుతుందో తెలుసా? ఎత్ర నార్యంతు పూజ్యంతే రమంతే తత్ర దేవతః అని అంటారు. ఎక్కడైతే స్త్రీలు పూజించబడతారో అక్కడ భగవంతుడు నివసిస్తాడు అని అంటారు. ప్రపంచంలో ఇన్ని దేశాలు ఉన్నప్పటికీ నా భారతదేశంలోనే 33 కోట్ల దేవతలు ఎందుకుంటారో తెలుసా? నా భారతదేశంలో ప్రతి స్త్రీ కూడా ఒక ఆది పరాశక్తి, ఒక అమ్మవారి స్వరూపము. అందుకోసమే నా భారతదేశంలో స్త్రీలు పూజించారు కాబట్టి ఈ 33 కోట్ల దేవతలు నా భారతదేశంలో నివసిస్తారు. ఇది ఇప్పటి నుంచి కాదు, పూర్వకాలం నుంచి ఉంది. సీతారాముడు, పార్వతీ పరమేశ్వరుడు, ఉమామహేశ్వరుడు, లక్ష్మీ నరసింహస్వామి, కేతకీ సంగమేశ్వర స్వామి, లేకపోతే మీరు ఏదైనా ఆలోచించండి. ఇక్కడ ఎవరైనా భద్రాచలం వెళ్ళొచ్చారనుకోండి, ఏ భగవంతుని దర్శనం చేసుకొని వచ్చారమ్మా మీరు? ఏ దేవుడిని దర్శనం చేసుకొని వచ్చారు స్వామి భద్రాచలం వెళ్తే? సీతారాముడు. సీత అని ఎందుకు అన్నారు మరి మీరు? సీతారాముడు అని ఎందుకు అంటారు మీరు? పోనీ యాదగిరి గుట్ట వెళ్ళొచ్చారనుకోండి, ఏ భగవంతుని దర్శనం చేసుకున్నారు మీరు? లక్ష్మీ నరసింహ స్వామి ఎందుకంటారు? నరసింహస్వామి లక్ష్మీ అని పలకచ్చు కదా మీరు. అంతెందుకండి, ఇప్పుడు ఇక్కడ చిన్నోడు ఉన్నాడు కదా, వీని గురించి నేను తెలుసుకోవాలనుకున్నాను అనుకోండి, ఏమంటాను తెలుసా మీకు? నీ తల్లిదండ్రులు ఎవరని అడుగుతానా, లేకపోతే తండ్రులు తల్లి ఎవరని అడుగుతానా? తల్లిదండ్రులనే సంబోధిస్తా. ఇక్కడ కూడా మొదటి పేరు ఎవరికి వచ్చింది? ఆలోచన చేయండి. నా భారతదేశంలో స్త్రీకి ఇచ్చేటువంటి విలువ కూడా ఈరోజు వేదాలు ఘోషిస్తున్నాయి. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ అని నా వేదాలు ఘోషించడంలో కూడా ప్రప్రథమ స్థానం దేనికైనా ఇస్తుంది అంటే నా హిందూ సంస్కృతిలో నన్ను కన్నటువంటి నా మాతృమూర్తికి మినహా దేనికి ఇస్తుంది నా సంస్కృతి? మీరు ఆలోచన చేయండి దీన్ని. ఇంత గొప్పలైనటువంటి సంస్కృతి ఒకవైపు అయితే, ఇంకొక వర్గం ఉంది. ఎడారిలో పుట్టినటువంటి మతానికి స్త్రీ అంటే ఏంటో తెలుసా? పిల్లలని కనడానికి ఉపయోగపడేటువంటి వస్తువులాగా సంబోధిస్తుంది. ఇంకో మతం ఉంది, స్త్రీ అని అంటే మంత్రగత్తెలు అనేటువంటి పేరు మీద మరణకాండ సృష్టించి లక్షలాది మందిని మట్టబెట్టుకున్నటువంటి ఇంకో మతం అయితే, ఒక మతమేమో పిల్లలని కనడానికి ఉపయోగించుకునేటువంటి వస్తువు. కానీ నా ధర్మం మాత్రం ఎంత గొప్పదో తెలుసా? మాతృవత్పరాధారేషు, పెళ్ళయ్యేంత వరకు ప్రతి స్త్రీ కూడా నీకు తల్లితో సమానంగా చూడమని కోరుకునేటువంటి సంస్కృతి ఏదైనా ఉంది అనేది నా హిందూ సంస్కృతి నేను చెప్తున్నాను. స్వామి వివేకానంద విశ్వమత మహాసభల్లో పట ఉపన్యాసం ఇచ్చాక, ఆ ఉపన్యాసం పూర్తయ్యాక
విలేకరులందరూ ఆయనని చుట్టుముట్టి, స్వామి మీ అమోఘమైనటువంటి శక్తి, అమూల్యమైనటువంటి మీ జ్ఞాన సంపద, ఎంత బ్రహ్మాండంగా మాట్లాడారు అని అందరు ఇంటర్వ్యూలు చేస్తుంటే ఒక మాతృమూర్తి, ఒక చెల్లెమ్మ ఆయన దగ్గరికి వెళ్ళి ఏమంటుందో తెలుసా? స్వామి వివేకానంద దగ్గరికి వెళ్ళి, స్వామి మీ అమోఘమైనటువంటి జ్ఞాన సంపద ఒక భారతదేశానికే పరిమితమా? మా దేశంలో కూడా మీలాంటి వ్యక్తి ఉండాలి కదా. కాబట్టి ఈ అమోఘమైనటువంటి మీ జ్ఞాన సంపదనతోని ఈ ప్రపంచాన్ని మొత్తం శాసించేటువంటి దిశలో నడవాలి కదా. కాబట్టి నాది ఒక చిన్న కోరిక స్వామి అని అంటుంది. చెప్పమ్మా అంటాడు. ఏమి లేదు స్వామి, మీరు నన్ను పెళ్లి చేసుకుంటే నేను మీలాంటి కొడుకుని కనాలనుకుంటున్నాను అని అంటుంది ఆమె. దానికి స్వామి వివేకానంద ఇచ్చినటువంటి సమాధానం ఏంటో తెలుసా? నన్నే నీ కొడుకుని అనుకో అమ్మా అంటాడు కదా. ఇది నా హిందూ సంస్కృతి. ఆమె అన్న ఉద్దేశం వేరు, స్వామి వివేకానంద ఇచ్చినటువంటి సమాధానం యొక్క సంస్కృతి నాకు హిందుత్వంలో కనబడుతుంది కదా. అందుకే నా హిందూ సంస్కృతి గొప్పదంటాను నేను. ఇక మూడవది నా యొక్క కుటుంబ వ్యవస్థ. నా కుటుంబ వ్యవస్థ గొప్పది అని అంటే, నా కుటుంబంలో ఉద్యోగానికి వెళ్ళినా, వ్యవసాయానికి వెళ్ళినా, లేదా వ్యాపారానికి వెళ్ళినా, ఒక్క పూటనైనా కానీ భర్తతో 4 ముద్దలు కలిసి భోజనం చేయాలి అని గడపపై వైపు ఎదురు చూస్తున్నటువంటి ఆడపడుచు ఏదైనా కుటుంబంలో కనబడుతుందంటే నా హిందూ కుటుంబంలో కనబడతా తప్ప మీకు ఇంకెక్కడ కనబడదు. నా కుటుంబ వ్యవస్థ ఎంత గొప్పది అంటే, నా ఇంట్లో పెంచుకునేటువంటి జంతువులని సైతం నేను పేర్లు పెట్టి పిలుచుకుంటా. పెట్స్, పిల్లులు, కుక్కలు, ఆవులు ఎట్లా పెంచుకుంటాం కదా, దీన్ని కూడా పేర్లతో సహా పిలుచుకుంటాం. నా కుటుంబ వ్యవస్థ ఎంత గొప్పది అని అంటే మీరు ఆలోచన చేయండి. ఒక స్త్రీని ఒకైనా అమ్మ అని పిలుస్తాడు, ఒకైనా నానమ్మ అంటాడు, ఒకైనా అమ్మమ్మ అంటాడు, ఒకైనా పెద్దమ్మ అంటాడు, ఒకైనా చిన్నమ్మ అంటాడు, ఒకైనా వదిన అంటాడు, ఒకైనా అక్క అంటాడు. ఒకే స్త్రీని ఇన్ని రకాలుగా పిలిచేటువంటి కుటుంబ వ్యవస్థ ఏదైనా ఉంది అని అంటే అది నా హిందూ ధర్మ కుటుంబ వ్యవస్థ అని చెప్పుకోవడానికి నేను గర్విస్తున్నాను. మీరు ఆలోచన చేయండి. ఈ మూడింటిని దృష్టిలో పెట్టుకొని నా యొక్క ఆధ్యాత్మిక శక్తి, నా యొక్క సంస్కృతి, ఆచార వ్యవహారాలు, నా యొక్క కుటుంబ వ్యవస్థ, దీన్ని అన్నింటినీ చూసుకొని ప్రపంచం అంతే ఈరోజు ఏమంటుందో తెలుసా? మనిషి అనేవాడు మనిషిలాగా బ్రతకాలి అని అంటే హిందూలాగా బ్రతకాలి అని ప్రచారం చేస్తుంది కదా. దానికి మనం సంతోషపడాలి. మనిషి అనేవాడు మనిషిలాగా బ్రతకాలి అంటే ఎవరిలాగా బ్రతకాలి? హిందూ. ఎవరిలాగా బ్రతకాలి? హిందూ. కాబట్టి ఇక్కడ కూర్చున్న వాళ్ళమందరం మనం హిందువులమే కదా. కాబట్టి మనల్ని చూసి వాడు నేర్చుకునే ప్రయత్నం చేస్తే మనం మాత్రం ఈరోజు ఏం చేస్తున్నాము? విదేశీ సంస్కృతి వైపు, విష సంస్కృతి వైపు మనకు తెలియకుండానే మనం వెళ్ళిపోతున్నాం. మనకు తెలియకుండానే ఎంత ఇబ్బందిగా అనిపిస్తుందంటే, ఒక పల్లెటూరులో సహజంగా వెళ్ళినడితే ఒక తల్లి మన బాధని చూసి మంచినీళ్ళు తాగుతావా నాన్న అని కూర్చుని నీళ్లు దాపేటువంటి సంస్కృతి మనది ఒకప్పటిదైతే, ఈరోజు పల్లెటూర్లలో కూడా ఏమొచ్చిందో తెలుసా? ఇంటికి వెళ్ళగానే సార్ స్ప్రైట్ తాగుతారా, కోకోకోలా తాగుతారా, థమ్స్అప్ తాగుతారా అంటే మంచినీళ్ళ కాడికి ఈరోజు ఏమొచ్చిందో మీరు ఆలోచన చేయండి. మన దగ్గర ఉన్నటువంటి ఇదే డబిల్పురా ఏరియాలో ఒక తల్లి కోరుకుంటుంది పుట్టినరోజు నా కొడుక్కి చాలా ఘనంగా జరపాలని. ఎలా జరపాలో తెలుసా? ఇక్కడ లేకపోతే నేరుగా మెడిసిన్కి వెళ్ళి పెద్ద బేకరీ లోపల పెద్ద కేక్ తీసుకొని వస్తుంది. కేక్ తీసుకొని వచ్చిన తర్వాత తల్లి ఏం చేస్తుంది? వాళ్ళ చుట్టుపక్కల బంధువులందరినీ పిలుస్తుంది. పాపం పిలిచిన తర్వాత కేక్ ముందర ఉంటుంది టీపాయ్ పైన, ఆ అబ్బాయి వెనకాల ఉంటాడు నిలబడి. కేక్ పైన ఏం పెడతారమ్మా? క్యాండిల్ పెడతారు. క్యాండిలే కదా, రైట్. క్యాండిల్ని వెలిగిస్తారు. వెలిగించిన తర్వాత క్యాండిల్ ఏం చేస్తారు? చిన్న క్యాండిల్ ఏం చేస్తారు? తుప్పుక్కుమని దాన్ని ఆర్పేస్తారు. నాకు తెలియగలుగుతున్నాను, దీపం ఎప్పుడు ఆర్పుతారండి? దీపం ఎప్పుడు ఆర్పుతారు? ఇంట్లో ఎవరైనా ప్రశ్న అర్థమైందా అండి? ఒకరిని నలుగురు ఎత్తుకొని వెళ్తారు కదా, ఒకరిని కుండ పట్టుకొని ముందర నడుస్తాడు చూడు, అప్పుడు మాత్రమే దీపం ఆర్పేస్తారు. ఇప్పుడు వీడికి మీరు జరిపేది పుట్టినరోజా సచ్చినరోజా? పుట్టినరోజు అంటే హిందూ ధర్మం లోపల ఉదయాన్నే లేచి వాడు స్నానం చేసుకొని ఈ జన్మకు కారణమైనటువంటి, ఈ శరీరం ఇక్కడ నిలబడడానికి కారణమైనటువంటి తల్లిదండ్రులకు ముందు పాదాభివందనం చేసి ఆ తర్వాత ఇష్టదైవం దగ్గరికి వెళ్ళాలి కదా. ఇష్టదైవం దగ్గరికి వెళ్ళిన తర్వాత భగవంతుడి దగ్గర పూజ చేసుకున్న తర్వాత ఇంటికి వస్తే ఇంట్లో ఉన్నటువంటి ముత్తైదువులు, ఆడపడుచులు అని కూర్చుని పెట్టేసి మంగళ హారతులు ఇచ్చి అక్షింతలు వేసి, నాయన నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో నా ఆయుస్సు కూడా కలుపుకొని ఇలా వర్ధిల్లు నాయన ఆశీర్వదించేటువంటి నా సంస్కృతికి ఈరోజు విష సంస్కృతి ఎందుకు వచ్చింది? తెలియకుండా అంటే పల్లెటూరులో కూడా ఈరోజు భోజనం పట్టించేటువంటి ఒక అమాయకురైనటువంటి తల్లి, ఇంగ్లీష్ నేర్చుకోలే, ఏ చదువులు చదువుకోలే, కానీ వడ్డించేటప్పుడు ఏమంటుందో తెలుసా? సార్ కర్రీ కావాలన్నా, వాటర్ కావాలన్నా, ఇంకా దరిద్రం ఏంటంటే రైస్ కావాలంటది. బియ్యం వస్తుందేమో పాపం దీంట్లో ఒక ప్లేట్లో. ఎందుకు వచ్చింది భాష? మమ్మీ అని పిలవగానే మురిసిపోయేటువంటి తల్లికి మమ్మీ అనే పదానికి అర్థం తెలియదు.
ఏదో తప్పు చేయనని బ్రతికి ఉండగానే పాతి పెడితే ఆ ఆత్మ పైకి లేవకుండా పైనుంచి పిరమిడ్ లాంటి చోచిస్తారు కదా, దాంట్లో ఉన్నటువంటి ఆ పార్థివ దేహాన్ని మమ్మీ అని పిలుస్తారు. అంటే నీ కొడుకు నేను ఏమని పిలుస్తుండో మీకు అర్థమైంది అనుకుంటా, ఆలోచన చేయండి మీరు. కాబట్టి విదేశీ సంస్కృతికి ఎందుకు ఆప్యాయతకు దూరం అవుతున్నాం మీరు ఆలోచన చేయండి. ఇవన్నింటినీ కూడా ఆధారంగా చేసుకొని మన హిందుత్వాన్ని నశింప చేయగలిగితే, హిందుత్వం అనేటువంటిది లేకుండా చేయగలిగితే ఈ దేశం మావశమవుతుంది అనేటువంటి ఆలోచనతోని ఒక 6 దుష్ట శక్తులు పనిచేస్తూ ఉన్నాయి. మొట్టమొదటిది ఇస్లాం, రెండవది క్రైస్తవం, మూడవది కమ్యూనిజం, నాలుగవది రాజకీయం, ఐదవది మీడియా, ఆరవది అతి ముఖ్యమైనటువంటిది ఏంటో తెలుసా, హిందుత్వం గురించి తెలవని హిందూ. మీరు ఆలోచన చేయండి. మొదటి విషయం, ఈరోజు ఇస్లాం జిహాద్ పేరు మీద, పవిత్ర యుద్ధం పేరు మీద హిందువులని భయభ్రాంతులకు గురి చేస్తుంది. ఇది సరిపోదు అన్నట్టు లవ్ జిహాద్, ల్యాండ్ జిహాద్, హెల్త్ జిహాద్, కార్పొరేట్ జిహాద్, జిమ్ జిహాద్, బిజినెస్ జిహాద్, సైకాలజికల్ జిహాద్, ఏ పేరుతో అయితే దరిద్రపు అన్ని పనులు చేస్తా ఉంది కదా, ఎందుకు ఇబ్బంది అవుతుంది? 20 సంవత్సరాల పాటు అల్లారు ముద్దుగా పెంచుకున్నటువంటి నా ఆడపడుచు, 20 సంవత్సరాల పాటు అల్లారు ముద్దుగా పెంచుకున్నాను, కాలు కింద పెడితే ఎక్కడ కమిలిపోతుందో అని మెత్తటి చెప్పులు తీసుకొచ్చినటువంటి నా ఆడపడుచుని అల్లారు ముద్దుగా పెంచుకుంటే 20 రోజుల క్రితం పరిచయం అయినటువంటి వానితోని ముఖం తెలియనటువంటి వానితోని ప్రేమ పేరు మీద వెళ్ళిపోతుంది కదా, మరి ఈ 20 సంవత్సరాల ప్రేమ ఎటుపోయింది? 20 సంవత్సరాల పాటు పెంచుకున్న నా ఆడపడుచు 20 రోజుల క్రితం పరిచయం అయినతో వెళ్ళిపోతే నా ఆడపడుచుకి ప్రేమ అనేటువంటి పదానికి నేను అర్థం ఎందుకు చెప్పలేకపోయాను? ప్రేమ అంటే ఏంటో తెలుసా అండి? ఒక తల్లికి ఒక తండ్రికి, ఒక కూతురికి ఒక తండ్రికి, ఒక అన్నదమ్ముల మధ్య, ఆడపడుచుల మధ్య ఉండేటువంటి ఆప్యాయంగా మాట్లాడుకునేటువంటిదని ప్రేమ అంటారు. కానీ ఈ మధ్యలో ప్రేమ అంటే ఏంటో తెలుసా అండి? ఒక ఆడ ఒక మగ మానసికంగా దగ్గరైతే ఇది ప్రేమ. ఈ ప్రేమకు దగ్గరైనటువంటి నా ఆడపడుచు లవ్ జిహాద్ బారిన పడిపోయి ప్రేమకుతో వెళ్ళిపోతే నా ఇంట్లో నా ఆడపడుచుకి సంస్కారాన్ని నేను అందించగలిగితే లవ్ జిహాద్ బారిన ఎందుకు పడుతుంది? కానీ ఇంతవరకు అందించాము. ఈ మధ్యలోనే మొన్న దొరికింది మైనర్ 180 మంది అమ్మాయిల యొక్క అశ్లీలమైనటువంటి ఫోటోల దగ్గర ఉన్నటువంటి వ్యక్తి దొరికాడు. ఇంకొకడు నాసిక్ లోపట సాఫ్ట్వేర్లో TCS లోపట ఎంతో పెద్ద కుంభకోణం బయటపడింది. ఇంత జరిగిందా? మొన్న శ్రద్ధావాకర్ ఫ్రిడ్జ్లో 35 ముక్కలు చేసి రోజుకొక ముక్క పడేసాడు వచ్చాడు. ఇన్ని కళ్ళకు కనబడుతున్నా నా ఆడపడుచుకు మాత్రం ప్రేమ గుడ్డిది అనేటువంటిది మాత్రమే కనబడుతుంది. ఎందుకో తెలుసా? నా తల్లిదండ్రులు రామాయణంలో ఉన్నటువంటి సీతమ్మ వారి యొక్క పవిత్ర కథ నేను చెప్పలేదు కాబట్టి, శ్రీరామచంద్రుడిలో ఉన్నటువంటి పంచగుణాలు నా పిల్లాడికి నేను చెప్పలేదు కాబట్టి నా ఆడపడుచు ఈరోజు నా చేతుల్లో పెరిగినటువంటి అబ్బాయి లవ్ జిహాద్ బారిన పడుతుంది. ఇక్కడ కూర్చునే వాళ్ళకి నేను చెప్తున్నాను, ఎంతమంది ఇంట్లో భగవద్గీత ఉందండి? ఎంతమంది ఇంట్లో భగవద్గీత ఉంది? చాలా సంతోషం. ఈ భగవద్గీతలో కనీసం నాకు ఒక్క శ్లోకమైనా వచ్చు అనే వాళ్ళు చేతులు ఎత్తండి. చూసారా? భగవద్గీత ఉన్నటువంటి వాళ్ళు 200 మంది, శ్లోకం వచ్చినటువంటి వాళ్ళు 20 మంది. ఏముందండి, ఒక సున్నానే కదా పోయింది అని అంటే మీ కర్మ, నేను దానికి ఏం చేయలేదు. ఆలోచన చేయండి. ఇందులో కూర్చున్నటువంటి వాళ్ళు నా సూటి ప్రశ్న, రామాయణంలో రామాయణాన్ని రచించింది ఎవరు? చాలా సంతోషం. ఈ వాల్మీకి అనే పేరు చెప్పిన వాళ్ళ కోసం ఒకసారి చప్పట్లు కొట్టండి. వాల్మీకి అసలు పేరు నాకు తెలుసు అనే వాళ్ళు చేయొద్దండి. వాల్మీకి యొక్క అసలు పేరు, రామాయణం రాశాక ఆయనకు వాల్మీకి అనే పేరు వచ్చింది, కానీ రామాయణం రాయకముందు ఆయనకు ఒక పేరు ఉంది. చెప్తున్నాము. కాదు, ఇంకా పర్లేదు చెప్పండి. కాదు, 1000 మందిని కూర్చున్నాము. రేపు మీ ఇంటికి వచ్చి మీ పిల్లాడు అమ్మ నేను ఆదిపురుష్ సినిమా చూసిన, దాంట్లో ప్రభాస్ శ్రీరామచంద్రుడు ఉన్నాడు, దాన్ని రామాయణం అని చెప్పిండు కదా, మరి రామాయణాన్ని రాసిన వ్యక్తి ఎవరు అని మిమ్మల్ని మీ పిల్లాడు అడిగితే మీరు ఎక్కడ నిలబడాలో తెలుసా? మీ ఇంట్లో పెద్ద అద్దం ఉంటుంది కదా, దాని ముందర నిలబడి, ఇక మీకు అర్థమైంది, నేను చెప్పను. కాబట్టి ఆలోచన చేయండి మీరు. వాల్మీకి కంటే ముందు పేరు, ఆయన పేరు రత్నాకరుడు. ఎంతమందికి తెలుసు రత్నాకరుడు అని? ఇలాంటి విషయాలు మిమ్మల్ని అడిగితే తెలియదు. ఇందులో 4 ఉన్నారు. ఎవరు? రామ లక్ష్మ భరత శత్రుఘ్నులు. ఇందులో కవలలు 2 అన్నదమ్ములు, సొంత అన్నదమ్ములు. ఎవరికి తెలుసు చెప్పండి? 4 ఒక తల్లికి పుట్టిన వాళ్ళు. చెప్పండి సార్, కొంచెం గట్టిగా. భరత శత్రుఘ్నులు అనేది వాస్తవమా? వాస్తవమా?
కాదు. సరే నిజమేదో చెప్పండి, చెప్పండి. అంటు ఇదే ప్రశ్న మిమ్మల్ని మీ పిల్లలు అడిగితే లక్ష్మణుడు శత్రుఘ్నుడు వాస్తవమా? మీరు ఎట్లా అడిగితే ఏం చెప్పాలి? సరే ఏదో ఒకటి చెప్పరాదు, వచ్చిన బాధ ఎందుకు అనే కోవలో ఉన్నారు చూడండి. నిజంగా బాధ అనిపిస్తుందండి మిమ్మల్ని చూస్తే. ఏ పిల్లాడైనా భవిష్యత్తులో బాగుపడాలంటే మూడు విషయాలు ఉంటాయండి. అమ్మ ఒడి, ఆధ్యాత్మిక గుడి, లోక జ్ఞానాన్ని నేర్పేటువంటి బడి. అమ్మ ఒడిలో ఏం నేర్చుకోవాలి? సంస్కారం నేర్చుకోవాలి. గుడిలో ఆధ్యాత్మికత నేర్చుకోవాలి. బడిలో లోక జ్ఞానాన్ని నేర్చుకోవాలి. కానీ ఈరోజు అమ్మ రామాయణము చెప్పలేదు, మహాభారతము చెప్పలేదు. మీరు ఏదైనా చెప్పాలి అనుకుంటే చిన్నారి పెళ్లి కూతురు, మొగలి రేకులు, కార్తీక దీపం ఇవి చెప్పండి. మంచి మ్యూజిక్తో సహా చెప్తుంది. అవునా అమ్మ? నిజం చెప్పండి కదా. చెప్పరు ఇప్పుడు, మొహమాటం అనిపిస్తుంది కదా అట్లా. కాబట్టి మీరు ఆలోచన చేయండి, చిన్నగా ఆలోచన చేయండి, ఎక్కువగా ఆలోచన చేయండి. మీ పిల్లలు మీ పక్కన ఉన్నప్పుడు మీరు టీవీలో చూసేటువంటి వీడియోలు కావచ్చు, డబుల్ మీనింగ్ డైలాగ్స్ వచ్చే కామెడీలు కావచ్చు, జబర్దస్తులు కావచ్చు, వీళ్ళ మనసు పైన ప్రభావం చూపెడుతున్నాయి. ఆ ప్రభావం కారణంగా వాళ్ళు ఇబ్బంది పడి తప్పుదోవ పడితే అప్పుడు మీరు బాధపడుతున్నారు. ఇక్కడ లవ్ జిహాద్ బారిన పడడానికి మీ ఇంట్లో వచ్చేటువంటి టీవీ ప్రోగ్రాంలు కారణమా కాదా? కారణమా కాదా? కాబట్టి పిల్లలు ఉన్నప్పుడు మనం ఎలాంటి వీడియోలు చూడాలి, ఎలాంటివి చూడకూడదు. తండ్రి పక్కనే ఉన్నాడు, తండ్రి కొడుకు ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. తండ్రి యొక్క స్నేహితుడు ఫోన్ చేసిండు, అన్న అర్జెంట్ పని ఉన్నదన్నా, ఇక్కడ బోయినపల్లిలో సుచిత్ర దగ్గర ఉన్నా అని ఫోన్ వచ్చిండు. అరే వస్తున్నావా? లేదు నేను ఇప్పుడే గిట్లా పోయినా కదా, సికింద్రాబాద్ స్టేషన్లో ఉన్నట్టు. ఈయన ఇంటికానే ఉంటాడు, ఇక్కడనే డబిల్పూర్లో. వాని మీద ఏం ప్రభావం చూపెడుతుంది అంటే, మా నాన్న అబద్ధం మాట్లాడితే తప్పు లేదు, నేను మాత్రం అబద్ధం మాట్లాడితే తప్పు. కాబట్టి పిల్లల భవిష్యత్తుని, వాళ్ళ భావి భవిష్యత్తుని నిర్మించేది ఎవరు? ఆ మధ్యలో ఒక వీడియో వచ్చింది, ఏందో తెలుసా? ఒక అమ్మ వంట చేస్తుంటే చిన్న పాప, ఆమె కూడా ఆడుకుంటూ వంట చేస్తుంటే, అమ్మ ఆ కత్తి నాకు ఏవే కూరగాయలు జరిగేది అని చెప్పింది. ఎందుకంటేనేమో చిన్నారి పెళ్లి కూతురు సినిమాలో ఆ కత్తిని తీసుకొని నాన్నమ్మని పొడిచింది కదా, నేను కూడా పోయి పొడుస్తా అని చెప్తున్నాను. కాబట్టి ఏ రకమైనటువంటి ప్రభావం చూపెడుతుందో, పిల్లలు ఉన్నప్పుడు మనం ఎలా వ్యవహరించాలో అనేటువంటి కించిత జ్ఞానం మనకుంటే రాబోయేటువంటి తరం ఈ లవ్ జిహాద్ మీద పడదు అనేటువంటి చిన్న అభిప్రాయం మీతో నేను వ్యక్తపరుస్తున్నాను. ఇక రెండవది, నా యొక్క ధర్మాన్ని ఒక మతం పేరు మీద ప్రవహించేటువంటి ఒక జీవన గంగ ఉంది. ఆ జీవన గంగలో ఆ చేపల దగ్గరికి ఒక తెల్ల కుంగ వచ్చి నిలబడి ఏమంటుంది తెలుసా? చేప నువ్వు నదిలో కొట్టుకుపోతున్నావు కదా, నిన్ను కాపాడడానికి నేను బయటకు వచ్చినా, బయటకు తీస్తే వస్తావా అని అడిగింది. ప్రవహించే జీవన గంగ నా హిందూ ధర్మం, అందులో ఉన్నటువంటిది నా చేపలు, నా హిందువులు. ఒంటి కాలుపై తపస్సు చేస్తున్నటువంటి ఆ కొంగ ఎవరో మీకు అర్థమైంది అనుకుంటా, నేను మీకు చెప్పనక్కర్లేదు. కాబట్టి ఇటువంటి తెల్ల కొంగలకి ఏ రకమైన సమాధానం చెప్పాలో మీకు తెలుసు. ఇక మూడవది కమ్యూనిజం. ఎర్ర జెండా పిల్లితో కానుకుంటూ తిరిగేటువంటి ఈ కమ్యూనిజానికి సూటి ప్రశ్న. ఇప్పటి వరకు నక్సల్స్ చేతులలో భారిన ప్రాణాలు కోల్పోయినటువంటి రాజకీయ నాయకులలో, అని ఏ పార్టీ అన్న కావచ్చు, పార్టీతో సంబంధం లేదు, కానీ నక్సల్ చేతుల్లో చనిపోయినటువంటి ప్రతి రాజకీయ నాయకుడు హిందువా కాదా? ఏ ఒక్క ముస్లిం రాజకీయ నాయకుడైనా కానీ నక్సల్ చేతుల్లో చనిపోయినట్టు మీరు ఎక్కడైనా విన్నారా, చూసారా? ఏ ఒక్క క్రైస్తవ రాజకీయ నాయకుడా కానీ నక్సల్ చేతులలో చనిపోయిన మీరు ఎక్కడైనా విన్నారా? ఎందుకు వస్తుంది అంటే, హిందూ మాత్రమే కమ్యూనిజానికి వ్యతిరేకం. ఈరోజు ఆలోచన చేయండి. కమ్యూనిస్టు వ్యవస్థలో ఉన్నటువంటి ఈ రాజకీయ నాయకుల యొక్క పిల్లలు ఉన్నత చదువులు చదువుకొని వ్యాపారాల పేరు మీద, ఉద్యోగాల పేరు మీద స్థిరపడితే, నా డబిల్పురా నుంచి ఉన్నత చదువుల కోసం యూనివర్సిటీలో చదువుకోవడానికి వెళ్ళినటువంటి వ్యక్తి మాత్రం ఎస్ఎఫ్ఐ పేరు మీద, ఏఐఎస్ఎఫ్ పేరు మీద విద్యా సంస్థల్లో చేరి అడవుల బాటన పడి అడవులలో పాలైపోయి అసలు వాసినటువంటి ఎందరో మంది విద్యార్థులు మనకు కనబడుతున్నారు కదా. మరి ఇది కనబడట్లేదు. జన విజ్ఞాన వేదిక పేరు మీద హిందువుల యొక్క పండుగలను మాత్రమే ఎత్తు చూపేటువంటి కమ్యూనిజానికి, ఈ జన అజ్ఞాన వేదికకి మిగతా మతాలకు సంబంధించిన మూఢ నమ్మకాలు కనబడవా? ఎవరు అడగాలి? మీరు చూడండి. ఇక నాలుగోది రాజకీయం. ఏ పార్టీ అయినా కావచ్చు, రాజకీయ నాయకులకి మీరు ఆలోచన చేయండి. ప్రతి పార్టీలో ఈరోజు ముస్లిం ఉన్నాడు, ప్రతి పార్టీలో ఈరోజు క్రైస్తవుడు ఉన్నాడు. ఏ పార్టీలో ఉన్న ముస్లిం అయినా మొదట మతం గురించి ఆలోచించి దాని తర్వాత పార్టీ గురించి ఆలోచిస్తాడు. ఏ మతంలో ఉన్న క్రైస్తవుడైనా ముందు వాళ్ళ క్రైస్తవం గురించి ఆలోచించి దాని తర్వాత మతం గురించి ఆలోచిస్తాడు. దరిద్రం ఏంటంటే నా హిందూ రాజకీయ నాయకులే. ఏ పార్టీలో ఉన్నా కానీ ముందు పార్టీ అంటాడు, హిందుత్వం గురించి తర్వాత జాంతా అంటాడు. ఎందుకు తెలుసా? వీళ్ళు పుట్టడమే బహుశా పార్టీలో పుట్టి ఉంటారు. DNA టెస్ట్ చేయాలి వీళ్ళకి భవిష్యత్తు. ఎందుకు వచ్చింది ఆలోచన?
ఓటు, నోటు, సీటు, ఈ మూడింటి చుట్టూ తిరుగుతున్నటువంటి రాజకీయ నాయకులకి 80% ఉన్నటువంటి ఓటు హిందూ ఓటు బ్యాంక్ అవసరం లేదు, 20% ఉన్నటువంటి మైనారిటీ ఓటు మాత్రమే అవసరం ఉంది అనడానికి కారణం ఏంటో తెలుసా? హిందువులలో ఐక్యమత్యం లేని కారణంగా, కులాల పేరు మీద విచ్చలవిడితనంగా ఉన్న కారణంగానే మనం చులకనగా ఏర్పడ్డాము. అందుకే రాజకీయ వ్యవస్థ మారాలి అని అంటే ఏ రాజకీయ పార్టీలో ఉన్న నాయకుడైనా హిందుత్వం గురించి ముందు ఆలోచించగలగాల అనేటువంటి విషయాన్ని గమనించండి. 5వది మీడియా. మీడియా అంటే ఎల్లో జర్నలిజం. ఉన్నటువంటి దాన్ని లేనట్టుగా, లేనటువంటి దాన్ని ఉన్నట్టుగా మీకు చూపేటటువంటి ఈరోజు ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు, ప్రెస్ మీడియా కావచ్చు, అన్ని చోట్ల ఇదే కనబడుతుంది. ఇంతకుముందు వార్తాపత్రికలు ముద్రణ అయిన తర్వాత అమ్ముడు పోయేవి, కానీ ఇప్పుడు అమ్ముడు పోయిన తర్వాత ముద్రణ అవుతున్నాయి. ఏదో ఒక రాజకీయ పార్టీకి అమ్ముడు పోయినవి, న్యూస్ పేపర్లు కావచ్చు, ఛానల్ కావచ్చు. హిందుత్వానికి ఏదైనా ఆటంకం జరిగింది, ఎక్కడ ఏ టీవీలో చూపెట్టాడు, ఎక్కడ గోశాలలో మన అత్తపూర్లో జరిగింది, 20 మందిని 150 మంది వచ్చేసి కుళ్ళు పడిస్తే ఇదే మీడియా ఏ విధంగా రాసిందో మీరు ఒకసారి న్యూస్ పేపర్ చూడండి, మీకు అర్థమవుతుంది. ఎందుకు అర్థమవుతుంది? ఒక వర్గానికి ఇంకో వర్గానికి మధ్యలో గొడవ అంటారు. ఎందుకు చిన్న చూపు చూస్తుంది ఈరోజు మీడియా? ఇక చిట్ట చివరిది హిందుత్వం గురించి తెలియని హిందువులు. ఇది అతిపెద్ద దరిద్రం. సెక్యులర్ అనేటువంటి ముసుగు లోపట ఇటు క్రైస్తవం కాకుండా, అటు ఇస్లాం కాకుండా, ఇటు కమ్యూనిజం కాకుండా అన్నిటి మధ్యలో కిచిడిలాగా బతికేటువంటి వ్యవస్థ ఉంది కదా, ఇది సెక్యులర్ భావన. దీని నుంచి హిందూ ఎప్పుడైతే బయటపడతాడు కదా, హిందువులాగా ఎప్పుడైతే ఆలోచిస్తాడు కదా, ఈ 5 సమస్యలకు పరిష్కారం మనకు లభిస్తుంది. కామన్కి ఈరోజు హిందువులాగా ఆలోచించట్లేదు. హిందువులాగా ఎందుకు ఆలోచించుంటే ఒక ఆడపడుచుని లవ్ జిహాద్ పేరు మీద ఎత్తుకుపోతే ఎందుకు పరశురాముడు గుర్తుకురాడు? నా ఇంటికి మత ప్రచారానికి వచ్చేసి మీరు మతం మారండి అని అడిగితే ఎవడైనా కానీ నా ఇంట్లో ఉన్నటువంటి ఆడపడుచు ఎందుకు భద్రకాళిలాగా వ్యవహరించదు? కాబట్టి మీరు ఆలోచన చేయండి, హిందూలాగా ఆలోచించాలి. హిందూ బచావ్, హిందూ బడావ్, హిందూ బసావ్ అనేటువంటి నినాదం కారణంగా మనం ముందుకెళ్ళినప్పుడు మాత్రమే ఈ హిందూ సమాజాన్ని కాపాడుకోగలం. నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, హిందూ పుట్టుక అనేటువంటిది ఊరికే రాదు. ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటే తప్ప ఈ అవకాశం రాదు మనకు హిందుత్వం అనడానికి. డాక్టర్ డేవిడ్ ప్రౌలే పెద్ద క్రైస్తవ యూనివర్సిటీ ప్రొఫెసర్. క్రైస్తవం పూర్తిగా అధ్యయనం చేశాక ఆయనకు మోక్షానికి మార్గం దొరకలేదు. దాని తర్వాత ఖురాన్ అధ్యయనం చేశాడు, అయినా సంతృప్తి కలగలేదు. భారతదేశానికి వచ్చాడు. భారతదేశానికి వచ్చేసి ఇక్కడ నేను ఏం చదవాలి? వేదాలు ఉన్నాయి, ఉపనిషత్తులు ఉన్నాయి, ఇదంతా చదవలేను, రామాయణం పెద్దగుంది, భారతం పెద్దగుంది అనే క్షణంలో పట ఆయనకు ఒకే ఒక ఆయుధం దొరికింది, భగవద్గీత. ఆ భగవద్గీతను చదివాక ఆయన ఒక పుస్తకం రాశాడు. రాస్తూ ఆయన ఏమయ్యారు తెలుసా? డాక్టర్ డేవిడ్ ప్రౌలే కాస్త వామదేవ శాస్త్రి లాగా పేరు మార్చుకొని హిందూగా మారాడు. ఇప్పుడు కూడా ఉన్నాడు ఆయన పుస్తకం రాసిన పేరు నేను హిందూని ఎలా అయ్యాను అనే పుస్తకం రాశాడు. ఆ పుస్తకం మార్కెట్లో దొరుకుతుంది. దాంట్లో ఏమంటాడు తెలుసా? ప్రపంచంలో మనిషిలాగా పుట్టడం గొప్ప కాదు, ప్రపంచంలో మనిషిలాగా పుట్టడం గొప్ప కాదు, భారతదేశంలో పుట్టాలంటే ఎంతో పుణ్యం చేసుకోవాలి అని అంటాడు. భారతదేశంలో మనిషిలాగా పుట్టడం గొప్ప కాదు, ఆయన హిందువులాగా పుట్టాలి అంటే జన్మల పుణ్యం చేసుకోవాలంటాడు. జై శ్రీరామ్. నేనేమంటాను తెలుసా? హిందువుగా పుట్టడం గొప్ప కాదు సార్. ప్రపంచంలో మనిషిలాగా జన్మ ఎత్తడం గొప్ప కాదు, భారతదేశంలో పుట్టాలంటే ఎన్నో జన్మల పుణ్యం చేసుకోవాలి. భారతదేశంలో పుట్టడం గొప్ప కాదు, హిందూగా పుట్టాలంటే పెట్టి పుట్టాలి. హిందూగా పుట్టడం గొప్ప కాదు, పుట్టిన ప్రతి హిందువు కూడా రాష్ట్రీయ స్వయం సేవక సంఘ స్వయం సేవకగా మారాలి అని అంటే అది కదా అసలు చేసుకునేటువంటి పుణ్యము. కాబట్టి ప్రతి హిందువు కూడా స్వయం సేవకుతే సమానమే. కాబట్టి సంఘం చేస్తున్నది ఒకే ఒక్క కార్యం, హిందూ సంఘటితం. అటువంటి హిందూ సంఘటిత కార్యంలో మనమందరం కూడా భాగస్వామ్యం కావాలి. హిందూని రక్షించుకునేటువంటి దిశలో మనమందరం కూడా ఇటువంటి సమావేశాలకు, సమ్మేళనాలకు కాదు. హనుమాన్ జయంతి ర్యాలీ వచ్చింది, రయ్య అనుకుంటూ హారన్లు కొట్టుకుంటూ తిరుగుతాం. శ్రీరామనవమి ర్యాలీ వచ్చింది, తిరుగుతాం. ఇటువంటి ఏ ర్యాలీలు, ఎంత సమావేశాలు వచ్చినా హిందూ సమాజానికి ఒక్కటే కావాల్సింది, నా కామన్ హిందువుకి ఎక్కడైనా ఏ సమస్య వచ్చినా నేను ఉన్నాను అనేటువంటి ధైర్యంతో ముందుకొచ్చినప్పుడు మాత్రమే హిందువులాగా ఆలోచిస్తాడు అని అర్థం. మీరు ఆలోచిస్తారా? తప్పకుండా. ఎదురు చూస్తారా? ఆలోచిస్తాం. జై బలో శ్రీరామచంద్ర భగవానికి జై.